చంద్రబాబు అవ్వాతాతలపై ఎందుకింత కక్ష కట్టారని ఫైర్ అయ్యారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబుకు మనసు లేదని తన మామకు వెన్నుపోటు పొడిచిన రోజే రుజువైందన్నారు. తన వయస్సున్న వృద్ధులను కష్టపెట్టడంలో తనకు ఎందుకింత ఆనందమని ప్రశ్నించారు. ఓటు కోసం వచ్చే కూటమి నేతలను చొక్కా పట్టుకు నిలదీయాలని పిలుపునిచ్చారు రోజా. చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవ్వతాతలు దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇష్టపడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. కేవలం అవ్వాతాతలంతా కూడా జగనన్న పరిపాలనలో పెన్షన్లు టెన్షన్ గా పొద్దున 5 గంటలకే ఇంటికి చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెనను చూసి కక్ష గట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్ అచ్చెన్నాయుడుతో ఎలక్షన్ కమిషన్ కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఎండల్లో దాదాపుగా 45 పైన ఉంది, 46, 47 డిగ్రీస్ లో ముసలోళ్లు ఈరోజు బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు, ఎంత కుటిలంగా అయినా చేయగలడని తనకి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు అర్థమైంది. 58 నెలలు ప్రజలకి కష్టం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ఈవెన్ పెన్షన్ రైస్ తో సహా పేద ప్రజల ఇళ్లకే పంపిస్తుంటే ఈరోజు కక్ష కట్టి 1 నెల గ్యాప్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎండల్లో తిప్పి వాళ్ళ మరణానికి కారణమవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, పెన్షన్లు తీసుకునే వయసు, నీ వయసున్న అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా? వచ్చి 1 రోజు ఎండలో నించోడు, రోడ్డు మీద ఎండలో 1 రోజు నించుంటే ఆ అవ్వతాతల కష్టమేందో నీకు అర్థమవుతుంది. కేవలం అధికార దాహంతో